లోకేష్ని పుచ్చుకుని పప్పు 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 అని టీస్ చేసి ప్రతి ఒక్కళ్ళు పప్పు అన్నారు. ఈరోజు ఆ పప్పే మీకు పెద్ద గుండెపోట్లా తయారైపోయాడు. పప్పు 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 అని టీస్ చేశారు. అసలు మనం ఏమండి ఎవరన్నా సాధుజీవులాగా పప్పుతో కంపేర్ చేసినా మంచిదండి. మెత్తగా ఉంటాడు మనిషి అని చెప్పుకోవచ్చు. కానీ ఇంత కర్ణకఠోరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణాలు బయటపడి, ల్యాండ్ ఇసుక మైనింగ్లు బయటపడిపోయి, బూతుల రాజ్యాంగం బయటపడిపోయి, ప్రతి ఒక్కళ్ళు తగ్గకుండా తగ్గేదేలే అంటే మనం ఎవరిని ఆప్ చేసుకుంటారు జనాలు చెప్పండి? సింపతీస్ ఎవరిపైన ఉంటాయి? రప్పరప్పలా కోస్తా అని చెప్పి ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి, అతని పార్టీ కింద ఉన్న కార్యకర్తలు వీళ్ళందరినీ ఎలా హర్షిస్తారు జనాలు చూసి? వద్దు నాయన మాకు గన్నేరు పప్పులు వద్దు, మామూలు పప్పు చాలనుకుంటారు. మాకు మంచి చేస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది కనీసం అని చెప్పి. లైఫ్ సర్వైవర్ కింద ఉంటుంది పప్పు అనేది. మనమేంటి ఏ జాతికి చెందిన పప్పు మనం? పోనీ అదన్నా తెలుసా? అదన్నా ఒక క్లారిటీ ఉందా? పప్పు పప్పు అని మాట్లాడతారు.